జలదంకి మండలంలోని సాగునీటి కమిటీలకు సంబంధించిన అధ్యక్ష ఉపాధ్యక్షులు గురువారం అమరావతికి ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ మునగాల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా బయలుదేరారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో మన నీరు మన భవిష్యత్తు విషయంపై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారన్నారు. ఆధునిక టెక్నాలజీ, సాగునీటి ఆవశ్యకత వంటి విషయాలపై సమావేశం జరుగుతుందన్నారు. నీటి సంఘాల యొక్క రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇవాళ అమరావతిలో జరిగేటటువంటి నీటి సంఘాల అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్లకి వాళ్ళ హక్కులు దిశ ఏ రకంగా చేయాలనే దాని మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టమైన కార్యక్రమాన్ని నిమ్మల రామానాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉండేటటువంటి అందరినీ కూడా సమీకరించి నీటి యాజమాన్యాన్ని బాగా పటిష్టమైనటువంటి పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఈ మండలంలో ఉండేటటువంటి ప్రతి నీటి సంఘం ప్రెసిడెంట్ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా అమరావతి బయలుదేరే బస్సు అందరూ కూడా ఎక్కి ప్రయాణాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంగ మండలం నుంచి నీటి సంఘ అధ్యక్షులు మన నారా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం మంత్రి నిమ్మల రామానాయుడు గారి పెట్టిన సాగునీటి సంఘాల కార్యక్రమానికి ఈరోజు జలదంగి మండలం నుంచి, ఉదయగిరి నియోజకవర్గం జలదంగి మండలం నుంచి సాగునీటి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బయలుదేరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమం వారి యొక్క కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షుల విధి విధానాలు, అలాగే రాబోయే రోజుల్లో మనం చేసుకోవాల్సిన పనులు, అలాగే ఏమైనా పెండింగ్ పనులున్నా, అలాగే మేము అక్కడ ఉద్దేశించి కొత్త పనులు ఏమన్నా ప్రకటిస్తారని చెప్పి ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి కాకర్ల సురేష్, ఉదయగిరి నియోజకవర్గం కాకర్ల సురేష్ గారి అధ్యక్షతన మేము బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి, సాగునీటి అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, సోమచాల ప్రాజెక్టు వైస్ చైర్మన్ గారికి, అలాగే డీసీలు గారికి, అలాగే కాలా టీసీలు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో మన నీరు మన భవిష్యత్తు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము సంవత్సరం నాడు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి నీటి సంఘ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల్ని పిలిచి వాళ్ళందరికీ వాళ్ళ విధులు, నిధులు, బాధ్యతలు ఏమి ఉన్నాయని చెప్పి తెలియజేసే దానికోసం రాష్ట్రం మొత్తం మీద ఈరోజు అందరికీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా 8 మండలాల నుంచి 8 బస్సులు వేశారు. ఈ బస్సుల్లో కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో అందరం కూడా తరలి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చెప్పిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మేమందరం కూడా సన్నద్ధమయ్యి బయలుదేరుతున్నాము.